నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఈనాడులో ప్రధానంగా ప్రచురితమైనటువంటి కథనాలను అయితే చూద్దాం. నెల్లూరు జిల్లాలో మహానాడు ఆదివారం నాటికి స్థలం ఖరారంటూ ఒక కథనం అయితే మాత్రం మనం చూడవచ్చు. మరో అంశం ఏంటంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ అంటూ బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. దాని గురించి ఒకసారి చూద్దాం. మొత్తానికైతే మాత్రం నెల్లూరు జిల్లాలో మహానాడు ఆదివారం నాటికి స్థలం ఖరారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు మారింది. మే 27, 28, 29 తేదీలో అక్కడ మహానాడు జరుగుతుంది. సరే, మహానాడు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని పార్టీ తొలుత నిర్ణయించింది. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో స్థలాన్ని కూడా గుర్తించారు. జూన్ నెలాఖరులో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న సందర్భంగా అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో అయితే మాత్రం అయితే మహానాడు నిర్వహించేది ఒక్కొక్క జిల్లాలో అనమాట. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో నిర్వహిస్తుంటుందో ఈసారి అయితే మాత్రం నెల్లూరు జిల్లాకి అంటే ఒక్కొక్క జిల్లాలో అంటే అన్ని ప్రాంతాల్లో కూడా మహానాడు నిర్వహించాలి. గతంలో అయితే మాత్రం హైదరాబాద్ గండిపేటలో ఎక్కువగా నిర్వహించేవాళ్ళు. అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డ తర్వాత ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా సంవత్సరానికి ఒకసారి మహానాడు నిర్వహించాలని చెప్పేసి టీడీపీ పార్టీ అయితే తీర్మానించింది. ఈసారి అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం మే 27, 28, 29 తేదీలో అయితే మాత్రం మహానాడు నిర్వహిస్తారు. ఇక నిన్న కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానిపై మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం. సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమకు అయితే మాత్రం శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. ఉద్యోగ నియామకాలకు ఏఐ, ఐటీ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలి. నైపుణ్యం పెంచుకోకపోతే మంత్రులు వెనకబడిపోతారు. రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా విష ప్రచారం. సింగపూర్లోని ఉత్తమ విధానాలను ఇక్కడ అమలు చేయాలి. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న అంశాలను అయితే మాత్రం వెల్లడించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈ అంశాల గురించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మొత్తం కూడా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బెంగళూరులో విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఏరోస్పేస్ రంగం శ్రీ సత్యసాయి జిల్లా వైపు చూస్తోందని, అక్కడ డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు వస్తాయని తెలిపారు. ఈ రంగంలో సమీప భవిష్యత్తులో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. అక్కడ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కంపెనీకి అనుమతులు, ఇతర ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చూపించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజును గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం అభినందించారు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తీసుకురావడం వెనుక జరిగిన కృషిని ఆయన వివరించారు. లోకేష్ అమెరికాలో గూగుల్ ప్రతినిధులను కలిసి రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పించారని చెప్పారు. పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలతో కొన్ని సమస్యలున్నాయని గూగుల్ ప్రతినిధులు చెప్తే ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు తాను ఆ విషయం వివరించి తగిన మార్పులు చేసేందుకు ఒప్పించి మార్గం సుగమం చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. మొత్తానికైతే మాత్రం ఏరోస్పేస్ పరిశ్రమ అయితే మాత్రం సత్యసాయి జిల్లాకు వచ్చాకుంది. ఒక్కొక్క పరిశ్రమ అంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలని, గతంలో హైదరాబాద్ ఒక్కటే డెవలప్ చేసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత విభజించబడిన తర్వాత అది అభివృద్ధి అనేది హైదరాబాద్కే పరిమితమైంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయిన తర్వాత అక్కడ అమరావతితో పాటు మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాధాన్యత. ఇప్పుడు విశాఖలో అయితే మాత్రం ఏఐ డేటా సెంటర్, మరోపక్క గూగుల్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. మొన్నే మన శంకుస్థాపన కార్యక్రమం కూడా జరపడం జరిగింది. అయితే ఒక్కొక్క ప్రాంతంలో మరోపక్క పారిశ్రామిక పరంగా కొన్ని ప్రాంతాలని, అలాగే ఐటీ పరంగా కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అన్ని ప్రాంతాలను కూడా సమన్వయం చేస్తూ అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చేస్తారు. ఈ కీలకమైనటువంటి అంటే ఏరోస్పేస్ సత్యసాయి జిల్లాలో వచ్చే అవకాశాలు ఉంది. ఒక పక్క బెంగళూరు అక్కడైతే మాత్రం అవకాశాలు లేకపోవడంతో వాళ్ళు సత్యసాయి జిల్లాని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అక్కడ డిఫెన్స్ క్లస్టర్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క గూగుల్ సంస్థ రావడం కోసం అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ తీసుకున్నటువంటి చొరవను కూడా ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ సమావేశం నుంచి, ఇంతేకాకుండా మంత్రులందరూ కూడా ఏఐపై ఒక సాఫ్ట్వేర్పై అయితే మాత్రం అవగాహన పెంచుకోవాలి, ఏదో మ్యామ్యామ అంటే కుదరదు అనే విధంగానే చంద్రబాబు నాయుడు మంత్రులకు కూడా సూచించారు. మరోపక్క సింగపూర్ పర్యటనలకు పంపే యోచనలో ఉన్నారు మంత్రివర్గాన్ని కొంతమంది మంత్రులు అయితే మాత్రం. ఈ నేపథ్యంలో అసలు అంటే ఏఐ అవ్వచ్చు, లేకపోతే క్వాంటమ్ అవ్వచ్చు, మొత్తం సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏదైనా సరే విశ్లేషించాలంటే అవగాహన ఉండాలి అనే విధంగా నిన్న కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మంత్రులకి కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. కొంత అవగాహన అయితే పెంచుకోవాలి. దీనికి కావాల్సినటువంటి మీరు ముందుగానే గైడ్లైన్స్ అయితే మాత్రం ముందుగా ఆలోచన చేసి
విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అధికారులతో మాట్లాడవచ్చు, మీకు కూడా కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు ముందుగానే ఆయన ప్రిపేర్ అయ్యి ఏ విధంగా ఆయన ఒప్పించాలని చెప్పేసి ఆయన ఒప్పించడం జరిగింది. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విశాఖలో, అలాగే అంటే కొంతమంది సంస్థ ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు, అధినేతలతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళ యొక్క అంటే ఫస్ట్ ఆ ఇంటర్వ్యూలోనే వాళ్ళని కనుక ఒప్పించగలిగితే వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. ఆ సంస్థలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలను కూడా చెప్పాడు. ఎందుకంటే దావోస్ పర్యటనలో ఏవైతే పెట్టుబడులు ఆకర్షించడం వచ్చో ఆ ప్రతినిధులతోటి ఒప్పందం చేసుకున్నారో, ఎటువంటి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్, అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా సరళతరం చేసి అంటే ఈ పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి సులభతరంగా వాళ్ళకి అనుమతులు వచ్చే విధంగా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి వివరించడం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, గూగుల్ సెంటర్ విశాఖ రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా సీఎం అభినందించడం జరిగింది. మొత్తానికి ఏదైనా సరే ఒక కంపెనీ, ఒక భారీ పరిశ్రమను అయితే మాత్రం కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అభినందించారు. 1208 కోట్లతో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్లు, పుట్టపర్తిలో DRDOకు 600 ఎకరాలు, మంత్రివర్గ నిర్ణయాలు, ఇగోలకు పోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం, ఆత్మీయ విందులో సీఎం చంద్ర. నిన్న మంత్రివర్గానికి మంత్రులు, అలాగే సీఎస్లు, డీజీపీలందరికీ కూడా విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళని కొంతమంది చేసినటువంటి ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి అధికారులను అభినందించడం జరిగింది. అలాగే కొన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయని కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక విందు అవ్వచ్చు, లేదా ఏదైనా కార్యక్రమం అవ్వచ్చు, ఇటు అధికారులను మందలించడం, ఇదే సేమ్ టైం అధికారులని ప్రోత్సహించడం కూడా చేస్తూ ఉంటారు. ఆయన యొక్క పని విధానంలో ఎవరైనా సరే ప్రతిభ కనపరిచే వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటారు. రైట్, ఇక మరో అంశం చూద్దాం. 80 దాటకూడదంతే అంటూ ఒక నిర్ణయం అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల గరిష్ట వేగానికి కళ్ళాం, వేగ నియంత్రణ పరికరం పనిచేసేలా ట్రాకింగ్, దారికి వచ్చిన 1660 బస్సులు అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అతివేగంగా పరుగులు పెడుతూ ప్రమాదాల కారణమవుతుండటంతో వాటి నియంత్రణకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఏ బస్సు కూడా గరిష్టంగా దాదాపు గంటకి 80 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకుండా చూస్తుంది. రాష్ట్రం మీదుగా ప్రయాణించే బస్సులన్నింటినీ ట్రాక్ చేస్తూ ఏ సమయంలో ఎంత వేగంతో వెళ్లాలనేది నిరంతరం పరిశీలిస్తుంది. పరిమితికి మించి వేగంగా వెళ్ళినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటుంది. 1660 బస్సులపై నిఘా. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఏఐటీపీ కలిగిన మన రాష్ట్రానికి చెందిన ట్రావెల్ సంస్థల బస్సులు, ఏపీ మీదుగా ప్రయాణించే బస్సులు కలిపి మొత్తం 1800 ఉన్నాయి. ఇక వీటికి ఇప్పటి వరకు 1660 బస్సులు జీపీఎస్ ట్రాక్ చేయటం ఆరంభించారంటూ మొత్తానికైతే మాత్రం ఒక నిర్ణయం అయితే ఏపీ ప్రభుత్వం అయితే తీసుకుంది. మొత్తానికి దీనికి సంబంధించింది అయితే ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ మధ్య వరుసగా బస్సు ప్రమాదాలు, వేగ నియంత్రణ ప్రధానంగా ఉంది. దాదాపు గంటకి 60 కిలోమీటర్లు మామూలుగా సూపర్ లగ్జరీ అవ్వచ్చు, మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులు అయితే మాత్రం సూపర్ డీలక్స్, మిగిలినటువంటి బస్సులు కూడా 60 కిలోమీటర్లు. అయితే ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మాత్రం 100కి మించి ఎక్కువగా గరిష్ట వేగంతో ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా అంటే అర్ధరాత్రి దాదాపు 2 గంటల నుంచి 3 గంటలు, 4, 5 ఆ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో స్లీపర్ క్లాసు బస్సులు ఎక్కువగా ప్రమాదాలు అగ్నికి ఆహుతైంది. చాలామంది కూడా దుర్మరణం చెందడం జరిగింది. అయితే ఒక్కసారి గనక ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాల నేపథ్యంలో అయితే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం దీనిపై ఒక నిఘాని ఏర్పాటు చేసింది. 1660 బస్సులకు అయితే మాత్రం జీపీఎస్ని ఏర్పాటు చేసి అవి వేగంగా ఎంత వేగంగా వెళ్తుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ వేగ నియంత్రణ పరికరం పనిచేయాల్సిందే. వేగం ఎంత ఉంది, ఒకవేళ కనుక ఏదైనా
ఆ యాక్సిడెంట్ కనుక జరిగితే ఎంత వేగంలో ప్రయాణించింది, డ్రైవర్ తప్పిదమా లేకపోతే ఇంకేదన్నా సాంకేతిక లోపాలా అనే విధంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వేగాన్ని నియంత్రించాలి. గంటకి 80 కిలోమీటర్ల కంటే చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం హైదరాబాదు లేకపోతే విజయవాడ లేకపోతే గుంటూరు కానీ లేకపోతే వైజాగ్ కానీ బెంగళూరు నుంచి వచ్చేటటువంటి బస్సులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కనెక్టివ్ అయ్యి ఉంటాయి అన్నమాట మిగిలినటువంటి నగరాలతోటి. నెల్లూరు నుంచి వెళ్ళటం లేకపోతే తిరుపతికి వెళ్ళేటటువంటి రోడ్డు మార్గంలో మధ్యలో వెళ్తుంటారు. కొంతమంది అయితే మాత్రం విజయవాడకి టికెట్ తీసుకుని మధ్యలో దిగే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత వేగాన్ని పెంచడం జరుగుతుంది. డ్రైవర్లు అయితే మాత్రం వేగంగా అతి స్పీడ్ తోటి వెళ్తూ ఉంటారు. అంటే అనుకున్న టయానికి మార్నింగ్ 6 o'clock కల్లా మేము రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కువగా వేగాన్ని పెంచుతూ ఉంటారు డ్రైవర్లు అనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైనా చిన్న జరగరాని తప్పిదం ఏదైనా జరిగితే వేగ నియంత్రణ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. యాక్సిడెంట్లు అవ్వటం జరుగుతుంటుంది, అగ్ని ప్రమాదాలు జరగటం ఉంటుంది. పూర్తిగా అంటే వాళ్ళు అందరూ కూడా నిద్రలో జారుకున్న తర్వాత జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో దీన్ని నియంత్రించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా అంటే కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా దీని మీద అధ్యయనం చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ మధ్య కాలంలోనే ఆయన చెప్పడం జరిగింది. ఒక సెమినార్లో ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే స్లీపర్ క్లాస్ బస్సులపై అయితే మాత్రం ఒక్కసారి గనక అందుట్లో గనక నిప్పు అంటుకుందంటే మంటలు గనక వ్యాపించాయంటే మొత్తం పూర్తిగా బస్సు దగ్ధమయ్యేదాకా కూడా ఉండలేదు. దానికి కావాల్సినటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అలాగే హ్యామర్లు అవ్వచ్చు లేకపోతే మంటలను ఆర్పేటటువంటి పరికరాలు అవ్వచ్చు లేకపోతే ఎగ్జిట్ డోర్లు విషయంలో అవ్వచ్చు ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాటికి ఉపయోగించేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో బస్సుకు ఉపయోగించేటటువంటి స్లీపర్ క్లాస్ బస్సులకు ఉపయోగించేటటువంటి మెటీరియల్ కూడా కొంచెం డెవలప్ చేయాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అంటే వీటన్నిటిపై కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ మధ్యకాలంలో ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. మిగిలినటువంటి అంశాలకు వస్తే 10వ తరగతిలో 85.25% పాస్, 87.90 ఉత్తీర్ణతో మెరిసిన బాలికలు బాలురు 82.68% అయితే మాత్రం బాలురు. ప్రథమ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా, 2-3 స్థానాల్లో అంబేద్కర్ కోనసీమ విజయనగరం, అట్టడుగున అల్లూరు సీతారామరాజు జిల్లా. ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ 600 మార్కులకు 599 మార్కులు సాధించిన విశాఖకు చెందిన జ్ఞానేశ్వరికి మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు. కథన నిజంగా చాలా అభినందించే విషయం. పిల్లలు అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో చూడవచ్చు. 600 మార్కులకి 599 మార్కులు అంటే ఏంటి అసలు ఇలా మైండ్ సెట్ని చూస్తూ ఉంటే నిజంగా పిల్లలు వాళ్ళకి అసలు మనుషులా లేకపోతే యంత్రాలా, వాళ్ళ యొక్క మేధస్సుని మనం అర్థం చేసుకోవచ్చా. దీనిపైనే దాదాపు అంటే ఒక 100 రోజుల ప్రణాళికలతో అయితే మాత్రం కొన్ని అంశాలను అయితే మాత్రం ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎగ్జామ్స్కి ముందు అయితే మాత్రం 100 రోజుల ప్రణాళిక అని ఒకటి పెట్టి ఉపాధ్యాయుల్ని అప్రమత్తం చేశారు. దాంతో సత్ఫలితాలు ఇచ్చాయి. గతంలోకి ఇప్పటికి కూడా ఈ సంవత్సరానికి ఒక 4% అయితే మాత్రం మెరుగు అయినటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. దాని గురించి కూడా ఆయన అయితే మాత్రం ఉపాధ్యాయులను అభినందించారు. మొత్తానికైతే మాత్రం ఎక్కడా కూడా విద్యా వ్యవస్థను ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం సత్ఫలితాలు ఇచ్చాయి. నిన్న 10th క్లాసు ఫలితాల్లో అయితే మాత్రం దాదాపు 85.25% అయితే మాత్రం విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. ఇక ప్రైవేటు విద్యా సంస్థలు ఎవరికోళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఏది ఏమైనా సరే మొత్తానికైతే మాత్రం ఒక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో అయితే మాత్రం ఒక మార్పు రావడం జరిగింది. దాదాపు గతంలోకి ఇప్పటికైతే మాత్రం పాస్ అయినటువంటి ఉత్తీర్ణత శాతంలో 4% మెరుగు. చివరి 100 రోజుల ప్రణాళికలో అయితే మాత్రం ఫలితాలు వచ్చినాయని చెప్పేసి ఫలితాల సందర్భంగా నారా లోకేష్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇక సముద్రంలో ముంచేస్తాం, పర్షియన్ గల్ఫ్లో అమెరికన్లకు పనేంటి, ఇరాన్ సుప్రీం లీడరు ముజ్తబా ఖమేనీ ప్రశ్న, అణు సామర్థ్యాలను జాతీయ సంపదల కాపాడుకుంటామని ఉద్ఘాటన, హర్ముజ్పై తమ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టీకరణ, జలసంధిని తెరిచేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించిన డొనాల్డ్ ట్రంప్. ఇది పశ్చిమాసియాలో ఇది ఎప్పటికీ యుద్ధం ముగిసిద్దో తెలియదు. ఒక పక్క ఏమో చమురు సంస్థలు అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. వాహనదారులు ముఖ్యంగా మన భారతదేశంపై కూడా కనపడేట్టు తెలుస్తుంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెబుతుంది 6 నెలల వరకు సరిపడా నిల్వలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది చెందొద్దు అన్నా సరే. కానీ ఇప్పుడు అయితే మాత్రం వాహనదారులు కానీ దీనిపై అయితే మాత్రం డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం జలసంధి అయితే మా ఆధీనంలో ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు తెరవాలా, ఎప్పుడు ఓపెన్ చేయాలంటే అప్పుడు అని చెప్పేసి ఆయన చెప్తుంటారు. కానీ ఇరాన్ అయితే మాత్రం ససేమిరా అంటుంది. ఇరాన్ సుప్రీం లీడరు ముజ్తబా ఖమేనీ అయితే మాత్రం చేశారు, అసలు మీకు సంబంధమే లేదు,
దాన్ని ఏది చేయాలో జలసంధిని తెరిచేందుకు కొత్త ప్రణాళికను ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నిస్తే హర్ముజ్ తమ నియంత్రణ కొనసాగుతుందని ఆయన అంటున్నారు. మొత్తానికి ఈ రెండు దేశాలు అనమాట డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే మాత్రం ఇప్పుడు కూడా వివాదాస్పదమైతే ఒక దేశంపై ఆయన నియంత్రణ ఏ విధంగా ఉందో మనం అందరం చూడొచ్చు. ఓ పక్క మరి ఇది పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మిగిలినటువంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడేటటువంటి మరి ఈ యుద్ధాన్ని ముగించాలంటే ఏ విధంగా త్వరగా చేయాలి. ఒక పక్క శాంతి చర్చల నేపథ్యంలో 2 సార్లు కూడా ఫెయిల్ అయిన నేపథ్యంలో ఒక పక్క ఇరాన్ చర్చలకు రావట్లేదు, మేము చెప్పినటువంటి కండిషన్లకి ఏమో ఇరాన్ అంగీకరించట్లేదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. కానీ ఆ డొనాల్డ్ ట్రంప్ పెట్టినటువంటి కండిషన్లు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. కాబట్టి పశ్చిమాసియాలో ఈ సంక్షోభం ఇంకెన్ని రోజులు ఉందో మనం చూద్దాం. ఇక ఎండ దెబ్బకు ఎడారిగా మారిందంటూ ఒక నిర్మానుష్యంగా రోడ్లో ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గూడూరు గుబేల్ అంటూ 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి ఎండల తీవ్రత గురించి అవచ్చు. ఇక వైజాగ్ స్టీల్కు మరో 8,000 కోట్లు సాయానికి కేంద్ర సిద్ధం. ఉక్కు శాఖ మంత్రి ఆమోదం తెలిపినటువంటి ఒక బ్యానర్ ఐటమ్ అని మనం చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో గాడిలో పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను సుస్థిరంగా మార్చేందుకు మరో 8,097 కోట్ల రూపాయల సాయం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫైల్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి క్లియర్ చేసి ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్లయింది. ఇది కొంచెం భారీ ఊరట. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి చాలా అప్పుడు ప్రధాని పివి నరసింహారావు, దివంగత ప్రధాని పివి నరసింహారావు చేసినటువంటి స్లోగన్. ఇది మాత్రం కేంద్ర ప్రభుత్వం, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకించింది. చాలామంది కూడా కార్మికులు ఈ ఉక్కు కర్మాగారం కోసం ప్రాణాలు అర్పించారు. అయితే ఉద్యోగస్తులు చాలామంది కూడా దీన్ని ప్రైవేటు పరం చేస్తారు కాబట్టి ఇదేం చేసి ఇది ఎన్నికల ముందు కూడా కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. అయితే గతంలో 11,000 కోట్ల రూపాయలు దాని పునరుద్ధరణకు దానికి కావలసినటువంటి సదుపాయాలకు అయితే మాత్రం కేటాయించడం జరిగింది, బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అయితే మళ్ళీ 8,097 కోట్ల రూపాయలు అయితే మాత్రం కేటాయించి ఇది కొంచెం ఊట కలిగించేటటువంటి అంశం అనవచ్చు. ఇక మరో అంశాన్ని చూడవచ్చు. ఉపకాయం మహిళల్లోనే అధికం. రాష్ట్రంలో 96.5% ప్రసవాలు వైద్య నిపుణుల సమక్షంలోనే మాతా శిశు మరణాలు తగ్గాయి. కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికలో వెల్లడైనటువంటి అంశాలను చూడవచ్చు. సగటు జీవితకాలం 70 ఏళ్ళు. రాష్ట్రంలో సగటు జీవితకాలం 2016 నుంచి 2026 వరకు 70.6 ఏళ్ళు ఇక ఉంటే 2019 నుంచి 2023 వరకు 70.7 ఏళ్ళుగా గుర్తించారు. ఇక సగటు మనిషి ఆయు ప్రమాణం అయితే 70 ఏళ్ళుగా అయితే మాత్రం నిర్ధారించారు. కొంచెం ఉబకాయం, స్థూలకాయం అవచ్చు, ఉబకాయం అవచ్చు ఎక్కువగా మహిళలోనే ఉంటుందని చెప్పేసి ఒక నివేదికలు అయితే వెల్లడించినటువంటి అంశాన్ని అయితే మాత్రం ఈనాడులో మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం సాక్షులు అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ప్రతిపక్షాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం తనకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూద్దాం మనం. 10th ఉత్తీర్ణత శాతం 85.25% అయితే మాత్రం ఉంది. ఇక వీరిలో బాలికలు 87.90%, బాలురు 82.68%. ఇంతకుముందు మనం చెప్పాం ఈ అంశం గురించి. మొత్తానికైతే మాత్రం బాలికలు ఎక్కువగా ఉత్తీర్ణత శాతం సాధించారు. దాదాపు 600కి 599 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు కూడా మనం చూసాం. ఇక మరో బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం సాక్షి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇది అమరావతి భవనాల అద్దాలకు 2,540 కోట్లంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం సాక్షిలో చూడవచ్చు. అసెంబ్లీ భవనానికి స్పైర్ పార్కింగ్ రింగ్ అప్రోచ్ బ్రిడ్జిలకు మరో 798 కోట్ల రూపాయలంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే చూడవచ్చు. పేదలపై బాబు సర్కార్ కక్ష. రాజధానిలో వారికి చోటు లేదని కేబినెట్ సాక్షిగా స్పష్టీకరణ. వైఎస్ జగన్ ఇచ్చిన 50,000 ఇళ్ల స్థలాలు రద్దు. సిఆర్డీఏ తీర్మానంతో రద్దు చేసేందుకు ఆమోదం. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సరికొత్త భాష్యం. చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించింది. దీని గురించి మనం చదువుదాం. ఇంకా పరిపాలనా అనుమతులు ఇస్తూ లంసమ్ కాంట్రాక్ట్ టెండర్లకు చంద్రబాబు సర్కార్ అనుమతి. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకు ఏడాదికి కేవలం 1,000 కోట్ల వ్యయానికి డబ్బులు లేవు. ఇక అమరావతిలో భవనాల నగిషీలు, సోకులకు 1,000 కోట్ల రూపాయల ఖర్చుపై విస్తుపోతున్న అధికారులు. 6 జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలు 33 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు పచ్చజెండా. రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి. రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సిఆర్డీఏకి స్థలాలు అప్పగింతకు ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పయ్యావ్ కేసులు అంటూ కదా. దీని గురించి మనం చదువుదాం. మొత్తానికైతే మాత్రం ఇళ్ల స్థలాలు అన్నమాట. పేదలకు బాబు సర్కార్ కక్ష. మొత్తానికైతే మాత్రం పేదలకు ఇచ్చినట్టు వైఎస్ జగన్ ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల స్థలాలు రద్దు. ఇదొకటి మనం చూడాలా. మొత్తానికైతే మాత్రం రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి అంట. మొత్తానికి అప్పుడు ఏంటంటే
అక్కడ ప్రజలకు ఇస్తున్నామని చెప్పేసి వైఎస్ జగన్ అయితే మాత్రం అప్పుడు వెంచర్లు వేయటం జరిగింది వాళ్ళకి, జగనన్న కాలనీలు అని చెప్పేసి ఇక్కడ మొత్తం అమరావతి రాజధాని ఆయన అమరావతి వద్దు, అమరావతి పూర్తి వ్యతిరేకంగా చేసి అక్కడ రైతుల దగ్గర నుంచి దాదాపు 33,000 ఎకరాల భూములు సేకరించి అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కౌలేంటి అవన్నీ ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం అనమాట వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇంకా అక్కడ వెంచర్లు వేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేసి అని చెప్పేసి దాన్ని నీరుగారుద్దామని చేసినటువంటి అప్పుడు ప్రయత్నం అని చెప్పేసి టీడీపీ ఆరోపణ. ఇక్కడ ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు. చాలామంది జర్నలిస్టులు కూడా ఇళ్ల స్థలాలు కావాలా, లేకపోతే చాలామంది కూడా అర్జీలు పెట్టుకున్నారు, కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు. అది రైతుల యొక్క వాళ్ళ కన్నీటి దారతోటి మనం వాళ్ళ కన్నీటి వెదతోటి మనం దాదాపు 3 పంటలు పండేటటువంటి భూములు తీసుకున్నాం, వాళ్ళ ఉదార స్వభావంతో ఇచ్చారు. కాబట్టి ఆ ప్లేసులు మనం ఇళ్ల స్థలాలు ఎట్లా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు 2014 నుంచి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఇళ్ల స్థలాలు వెంచర్లు వేసి ఇళ్ల స్థలాలు అంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, అందులో ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి 50,000 ఇళ్ల స్థలాలకి అక్కడ పేదలకు ఇస్తున్నామని చెప్పేసి ఒక లేఅవుట్లు వేయటం జరిగింది. అది ఇప్పుడు జరిగింది. అయితే వాటిని రద్దు చేసి ఆ లేఅవుట్లు రద్దు చేసి ఏంటంటే అది అమరావతి ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని 2014 చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే ఇది చేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి దాని అన్నీ కూడా సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలా, లేకపోతే మన అసెంబ్లీ భవనం ఎక్కడ ఉండాలా, లేకపోతే హైకోర్టు భవనం ఎక్కడ ఉండాలా, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన ఒక సిస్టమేటిక్ చేయడం జరిగింది. కానీ వాటన్నిటిని కూడా మార్చేసి పేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తున్న జగనన్న అని చెప్పేసి ఒక 50,000 ఇళ్ల స్థలాలను అయితే మాత్రం ఒక వెంచర్ వేయడం జరిగింది. అది కోర్టులో వేయడం జరిగింది. కోర్టు కూడా అది ఇవ్వద్దు అని చెప్పేసి ఆదేశం చేస్తే అంతున ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా రద్దు చేసినట్టు నిర్ణయం. దాని గురించే ఇక్కడ మనం ఇది చూడవచ్చు అనమాట. రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కంటూ నిన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపై సాక్షిలో హైలైట్ చేయడం జరిగింది. అది మొత్తానికి ఇక ముఖ్య నేతల సన్నిహితుల లేఅవుట్లకు రైట్ పూలింగ్ పక్కా ప్లానింగ్, రాజధాని 2వ విడత భూ సమీకరణలో మాయాజాలం, 2025 డిసెంబర్ 2న ఉత్తర్వులు. ఆ మేరకు పెద్ద పరిమిలో భూసేకరణకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ ఇచ్చిన సిఆర్డీఏ. అంతకు వారం ముందే పెద్ద పరిమితిలో లేఅవుట్లకు అనుమతి చేస్తూ ఉత్తర్వులు జారీ. సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే, అదే పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీ లబ్ధి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 10వ నిబంధన ప్రకారం లేఅవుట్ల సమీకరణ నుంచి మినహాయింపు. తద్వారా ముఖ్య నేతల సన్నిహితులైన కార్పొరేట్ ఎమ్మెల్యేల బృందానికి భారీ ఎత్తున ప్రయోజనం. తమకో న్యాయం, టీడీపీ ప్రతినిధులకు సన్నిహితులకో న్యాయమా అంటూ మండిపడుతున్నటువంటి రాజధాని రైతులంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి, పార్టీలో బూత్ కమిటీలది కీలక పాత్ర. ఎస్ఐఆర్పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి, ప్రస్తుతం ఉన్నవి సానుభూతి పరుల ఓట్లు కాపాడుకోవాలి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం. ఎస్ఐఆర్పై అయితే మాత్రం ఈసారి ఎవరైతే అక్రమంగా ఉన్నటువంటి ఓట్లను తీర్చే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్ఆర్ సానుభూతి పరులను కాపాడుకోవాలి. వాళ్ళ గనక ఓట్లు గనక వైసీపీకి సంబంధించిన కార్యకర్తల ఓట్లు కానీ అట్లా తీస్తే మాత్రం బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా అక్కడ శ్రద్ధ చేయాలా కోఆర్డినేటర్లు అని చెప్పేసి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. 77,000 దివుకు సెన్సెక్స్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను కూడా చూడవచ్చు. ఇక గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కుప్పం కోర్టు బెయిల్లో మూడోసారి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు. చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ అరాచకాల్లో తాజా అంకం. రెండోసారి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ వస్తుందని ముందే గ్రహించిన ప్రభుత్వం గుంటూరు కొత్తపేట పిఎస్లో మరో అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లుగా ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఇక మరో అంశం చూడవచ్చు. విద్యుత్ కోతలు స్టార్ట్. అనధికార కోతలను బయటపెట్టిన మంత్రులు. ఆక్వాకు రోజుకు గంటలు సరఫరా కట్. ఇక గృహ విద్యుత్ వినియోగదారులకు పవర్ కష్టాలు. ఇక ఆర్టీఎస్ఎస్ పనుల పేరుతో విద్యుత్ సరఫరా కోతలు. వేసవి తాపు నేపథ్యంలో విద్యుత్ కోతలు పెడుతున్నాయని చెప్పేసి మనం సాక్షి దినపత్రికలు అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇది బాబు సర్కార్ మళ్ళీ అప్పు. దాదాపు 3,61,055 కోట్లకు చేరున్న చంద్రబాబు ప్రభుత్వం అప్పు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మొత్తానికి 23 నెలల్లో చంద్రబాబు సర్కారు చేసినటువంటి అప్పు అంటూ ఒక అంకెలతో సహా సాక్షిలో వివరించారు. 3,61,055 కోట్ల రూపాయలు అయితే మాత్రం చేసినట్లు తెలుసు. సగటు నెలకు అయితే మాత్రం 15,698 కోట్లు. సగటున రోజుకు చేస్తున్నటువంటి అప్పు అయితే మాత్రం 523 కోట్లు అంటూ
సాక్షి దినపత్రికలో అయితే మనం చూడొచ్చు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సంక్షేమాన్ని ఖర్చు చేస్తున్నా, ఏదైనా చేస్తే మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు గణాంకాలతో సహా సాక్షి దినపత్రికలో చూడవచ్చు. మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఇంకా బ్యానర్ ఐటెంగా సింఘాల్ దోషి కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితిని ఈవోగా అనిల్ కుమార్ అడ్డుకోలేకపోయారంటూ ఒక బ్యానర్ ఐటెం మనం చూడవచ్చు. ఆయన హయాంలోనే నెయ్యి రూల్స్ సడలింపు అయినా బోర్డును ప్రశ్నించని సింఘాల్, రాష్ట్ర ప్రభుత్వానికి దినేష్ కుమార్ నివేదిక, ప్రొక్యూర్మెంట్ సీఎం ఎఫ్ఏసీఓలది తప్పే, టీటీడీ సరఫరా పంపిణీ లోహపరితంగా ఉండాలి, బిడ్డింగ్లో నాణ్యతకే పెద్దపీట వేయాలి, సర్కార్కు రిటైర్డ్ సీఎస్ సూచనలు, సిబిఐ సిట్ నివేదికతో ఇప్పటికే సింఘాల్ను ఈవోగా తొలగింపు, పోస్టింగ్ ఇవ్వని సర్కార్ అంటూ అన్నీ కూడా సింఘాల్ ఆ రోజు ప్రశ్నించలేకపోయారని చెప్పేసి దీని సారాంశం. ఎందుకంటే ఆయన ఈవోగా ఉండి ఆయన అడ్డుకోలేకపోయారని చెప్పేసి తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆయన ఈవోగా నియామకం చేపట్టడం జరిగింది. మొత్తానికైతే మాత్రం అందులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కానీ సింఘాల్ అయితే మాత్రం ఈవోగా ఉండి ఆయన అడ్డుకోలేకపోయారనేదే ఒక సారాంశం. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహా అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రిటైర్డ్ సీఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. నెయ్యి నిబంధనలు సడలించడం ద్వారా కల్తీ నెయ్యి దందాకు వైసీపీ హయాంలో తెరలేపిన కాలంలో సింఘాలే ఈవోగా ఉన్నా అడ్డుకోలేకపోయారని తేల్చింది. ఆయనతో పాటే అప్పుడే ప్రొక్యూర్మెంట్ జీఎం ఎఫ్ఏసీఓలను కమిషన్ దోషులుగా నిర్ధారించినట్టు కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇది ఇంతవరకు ఎవరున్నారు, ఏంటి, ఎవరి పాత్ర, అప్పుడు ప్రభుత్వంపై పలానా పాత్ర ఉన్నారు సరే, ఈవోలు ప్రభుత్వ అధికారులపైనే ఎక్కువగా చర్యలు ఉంటున్నాయి. వాళ్ళని తొలగించడం లేకపోతే ఇది చేసిన ఒక పక్క సిబిఐ, మరో పక్క సిట్ విచారణలో అయితే మాత్రం కొన్ని వాస్తవాలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు కూడా పలాని వాళ్ళు చేశారు అని చెప్పేసి ఇంతవరకు కూడా దోషులు నిర్ధారించలేదు. మరి ఈ కేసు ఎప్పటి వరకు తేలిద్ది, ఎవరో ఇందులో ప్రధాన నిందితులు అనేది తేలాల్సి ఉంది. ఇక 20 ఏళ్ల క్రితమే రూపాయికి బ్రాండిక్స్ కేటాయించిన వైఎస్ విశాఖలో 1000 ఎకరాలు 20 ఏళ్ల లీజుకు ఉపాధి తెస్తుందని ఉదారంగా భూ వితరణ. ఇప్పుడు అక్కడ 26,000 మందికి ఉపాధి. నాడు వ్యతిరేకించని విపక్షాలు నేడు ఐటీ దిగ్గజాలతో లక్షల మందికి ఉపాధి. అయినా ఆ కంపెనీలకు 99 పైసలకు భూములు ఇస్తే వైసీపీ గగ్గోలు పెడుతుందంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దాన్ని డీటెయిల్గా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ బడా కంపెనీలకు చౌకగా భూములు కేటాయిస్తుంది. ఫార్చ్యూన్ 100 జాబితాలో ఉండే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇస్తామని ప్రకటించింది. ఇన్ఫోసిస్కు ఇటీవలే ఆ రేటుకు 20 ఎకరాలు కేటాయించింది. దీన్ని తప్పుపడుతూ ప్రభుత్వం విలువైన భూములను దోచిపెడుతుందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. 99 పైసలకు భూములు ఇస్తారా, ఈ విడ్డూరం ఎక్కడైనా ఉందా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే ఆ పార్టీ అధినేత జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 20 ఏళ్ల క్రితమే ఎకరం రూపాయి చొప్పున బ్రాండిక్స్ అనే శ్రీలంక కంపెనీకి 1000 ఎకరాలు ఇచ్చారు. లోదుస్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని, 60,000 మందికి ఉపాధి కల్పిస్తామని అప్పట్లో ఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రజల జీవన విధానం లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అయితే వ్యతిరేకించలేదు. దీనికి ఒక సిస్టమేటిక్ ఉంది. ఈ 99 పైసలు లేకపోతే ఇచ్చినటువంటి భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళకి 20 సంవత్సరాలు లేకపోతే దాదాపు ఏదైనా సరే ఒక 40 సంవత్సరాలు లీజుకు లేకపోతే ఏదో ఇస్తూ ఉంటారు. కొంతమంది అయితే అమ్మటం జరుగుతుంది. అయితే ఆ విధంగా ఉంటే వాళ్ళకి గనక ఏదైనా అద్దె ప్రాతిపదికన ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు సంస్థలు అనమాట భూమికి. కానీ శాశ్వత ప్రాతిపదికన బిల్డింగులు కనుక నిర్మించుకుంటే వాళ్ళకి మాత్రం అక్కడ ఆ సంస్థలు ఎటు వెళ్ళవన్న ఉద్దేశంతో కొన్ని భూములు కేటాయిస్తూ ఉంటుందన్నమాట ప్రభుత్వం. దాదాపు 20 ఏళ్ల క్రితమే భూములు ఇచ్చినప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి భూములు ఇస్తేనే ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ అయితే మాత్రం ఎట్లాంటి వ్యతిరేకించలేదు. కానీ ఇప్పుడు కనుక ఇస్తుంటే మాత్రం వైసీపీ దాన్ని గగ్గోలు పెడుతుందని చెప్పేసి దీని సారాంశం అన్నమాట. మొత్తానికైతే మాత్రం ఒక కంపెనీ కనుక అక్కడ స్టాండర్డ్గా ఉండాలి, కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పేసి కనుక చెప్తే దానికి ఆ కంపెనీ వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మాత్రం అక్కడ శాశ్వత బిల్డింగులు కట్టుకుంటారంటే సంస్థకు అయితే మాత్రం భూములు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేసింది. మొత్తానికైతే మాత్రం విమర్శలు ఏదైనా సరే ప్రతి విమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఇక మంత్రులు అధికారుల వల్లే బిజినెస్ రిఫార్మా అవార్డు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో ఆయన బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిన్నర్ విత్ ది రియల్ విన్నర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నటువంటి అధికారులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. టీమ్ ఏపీ సత్తా అంటూ ఆ బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం చూడవచ్చు.
వ్యవస్థను సరిచేయటం అసాధ్యమని అనుకున్నా, కానీ ఉద్యోగుల సహకారంతో గాడిలోకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అధికారులు అద్భుతంగా పనిచేశారు. గూగుల్, ఆర్సిలర్ రాక, మోదీ చలవే, పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి యత్నం. నేను పవన్ ఇగోలకు పోవటం లేదు, అధికారులు ఉద్యోగులు కూడా పోవద్దు. డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్తో సీఎం చంద్రబాబు సూచన. ఒక ఉన్నతాధికారులతో అలాగే మంత్రులతో కూడా ఆయన డిన్నర్స్ ఏర్పాటు చేయడం ఉంది ఈ సందర్భంగా అనమాట. గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆఫీసులను తనిఖీ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి అయితే మాత్రం కొంచెం వాళ్ళతోటి మమేకం అవ్వటం, వాళ్ళలో కొంచెం పరివర్తనతో వాళ్ళ సన్నిహితంగా ఉంటున్నటువంటి అంశాలను చూడటం, వాళ్ళలో కొంచెం అంటే మోటివేట్ చేస్తూ వాళ్ళలో కొంచెం ప్రతిభా పాఠవాలను వెలుగు తీస్తూ వాళ్ళకి కొంచెం ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భాలను చూస్తాం. కాబట్టి నిన్న డిన్నర్ ది రియల్ విన్నర్స్ కార్యక్రమంలో అయితే మాత్రం ఆయన అవార్డు అందుకున్నటువంటి సందర్భంగా వాళ్ళ ఉన్నతాధికారులతో అయితే మాత్రం సమావేశమై ఈ సందర్భంగా చెప్పడం, నేను అవార్డు తీసుకున్నానంటే మీ యొక్క కృషి పట్టుదల మీ యొక్క ప్రయత్నాల్లో కూడా నేను భాగస్వామి అవ్వటం వల్లే నేను అవార్డు తీసుకోవటం జరిగిందని చెప్పేసి వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించడం జరిగింది. మరోపక్క మీ యొక్క కృషి మీరు చేస్తున్నటువంటి ఫలితాలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి, వాటి వల్లనే మనం ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జంట ఆఫీసు టవర్లో 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం, మంత్రివర్గ నిర్ణయం. 1208 కోట్ల వ్యయం, ఒక్కో టవర్ 43 అంతస్తులు. ఎస్పీఎఫ్లో 385 కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్. దాదాపు 124 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్. పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమకు 350 ఎకరాలు. క్యాబినెట్ కీలక నిర్ణయాలంటూ ఒక కథనాన్ని అయితే తీయవచ్చు. మొత్తానికి ఎస్పీఎఫ్లో 385 కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్ అనమాట. ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్లు ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం వాళ్ళు కానిస్టేబుల్గా రిక్రూట్మై కానిస్టేబుల్గానే కొనసాగుతున్నారు, వాళ్ళకి పదోన్నతులు ఏమీ లేవు. కాబట్టి ఇది ఈ మధ్యకాలంలో మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అందులో కొంతమంది ఉద్యోగస్తులు అయితే మాత్రం ధైర్యం చేసి మంత్రి నారా లోకేష్ కోర్టుల చుట్టూ తిరిగారు, రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. ఇక మేము రిటైర్డ్ అయినా కూడా కానిస్టేబుల్ ఉండే పరిస్థితి, మా బతుకులేంటి, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన ఉదార స్వభావంతో కొంచెం దాన్ని ఫైల్ని అయితే మాత్రం ముందుకు పంపించారు. అదే క్యాబినెట్ సమావేశంలో పెట్టడం జరిగింది. దాదాపు 385 కానిస్టేబుల్కి అయితే మాత్రం హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పిస్తూ వాళ్ళకైతే మాత్రం ఆదేశాలను చేసింది. వాళ్ళకైతే మాత్రం దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలు. నిన్న పయ్యావుల కేసు కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు కూడా ఈ విషయంలో అయితే కొంచెం ప్రభుత్వం అదే అక్కడ లోపం కనపడుతుంది. గతంలో ప్రభుత్వం అయితే ఎప్పుడైతే చేయవచ్చు వాళ్ళ విషయంలో అయితే మాత్రం కొంచెం లోపంగానే చూస్తున్నాం. కాబట్టి దాన్ని మళ్ళీ గుర్తించి సవరించి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పిస్తాం. దీంతో దాదాపు 385 మందికి ఒక్కసారిగా హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం అయితే మాత్రం క్యాబినెట్ ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. వైసీపీ రాజకీయ విధ్వంసం, అవినీతి, వారికి రాష్ట్రాభివృద్ధి గిట్టదు. గొడ్డలి పార్టీ విమర్శలు ధీటుగా తిప్పికొట్టండి. రాజధాని నిర్మాణ వ్యయంపై దుష్ప్రచారం. భారత్తోనే కాదు ఇతర దేశాల్లో కంటే ఇక్కడే తక్కువ. ప్రజలకు సోదాహరణగా చెప్పాలి. ఏఐ ఐటీని తప్పనిసరి చేద్దాం. మంత్రులు కూడా పరిజ్ఞానం పెంచుకోవాలి, లేదంటే వెనుకబడిపోతాం. సీఎం సిక్కులు కాదు సింహపూర్లో మారిన మహానాడు వేదిక అంటూ ఇది ఇంతకు ముందు కూడా మనం చెప్పడం జరిగింది. దాని గురించి అంశాలు 10లో పెరిగిన ఉత్తీర్ణత శాతం 85.25% విద్యార్థులు పాస్ అంటూ మనం చూడవచ్చు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 600 మార్కులకి 599 మార్కులు సాధించినటువంటి విద్యార్థినికి స్వీట్లు తినిపిస్తున్నటువంటి తల్లిదండ్రులు. రాష్ట్రానికి 1500 కోట్ల ఉపాధి నిధులు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బిల్లులు క్లియర్. ఏప్రిల్లో 3 కోట్ల పని దినాలు కల్పన. ఇక మే నెలకు 6 కోట్లు లేబర్ బడ్జెట్ మంజూరు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. అహ్మద్ బాబు ఇదేం పని అంటూ దీన్ని మన ప్రైమ్ 9 దాంట్లో కూడా ఒక కథనాన్ని మనం ప్రసారం చేయడం జరిగింది. దీని గురించి మనం చూద్దాం. మీ చట్టాలను మార్చండి. అత్యాచార బాధితురాలి గర్భ విచ్ఛిత్తికి ఉన్న కాలపరిమితిని తొలగించండి. 15 ఏళ్ల బాలిక 7 నెలల గర్భ విచ్ఛిత్తి కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి సూచన అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇదైతే మాత్రం అహ్మద్ బాబు ఇదేం పని అంటూ వాణిజ్య పనుల శాఖలో చూసి ఇది ప్రైమ్ 9లో కూడా మనం ప్రసారం చేసింది. దీనికి సంబంధించినటువంటి ఒక చూద్దాం. వాణిజ్య పనుల శాఖలో ప్రతీకార చర్యలు. 2022 నాటి ధర్నా కేసుపై నివేదిక కోరిన
జీఏడీ. అదే కేసులో 72 మందిపై అహ్మద్ బాబు చర్యలు, వార్షిక ఇంక్రిమెంట్లో కోత పెడుతూ ఉత్తర్వులు. గతంలోనే ఆ మెమోను సస్పెండ్ చేసిన హైకోర్టు, చర్యలు ఉపసంహరించుకున్న కూటమి ప్రభుత్వం, ప్రధాన కమిషనర్ తీరుపై ఉద్యోగుల మండిపాటు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. అహ్మద్ బాబుపై అయితే మాత్రం ముఖ్యంగా వాణిజ్య పనుల శాఖలో అయితే మాత్రం ఆయన కొంచెం అధికారులపై అయితే మాత్రం ఆయన గుర్రుగా ఉండట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అయితే మాత్రం వాణిజ్య పనుల శాఖలో ఇదేం పరిస్థితి మాకు అని చెప్పేసి ఆయనపై అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ భోజన విరామ సమయంలో కూడా ఆయనపై తీసుకుంటున్నటువంటి చర్యలపై అయితే మాత్రం ఆయన వద్దు అని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా భోజన విరామ సమయంలో ఆయనపై అయితే మాత్రం కొంచెం ఉద్యోగులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. దీనిపై మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూద్దాం. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగు దినపత్రిక విషయానికి వస్తే వెలుగులో ఇక క్రూడ్ మంటలు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. $125 చేరిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇండియాపై ఎఫెక్టు అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. డాలర్లో ఖర్చు పెడుతుంది, ఆయిల్ దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లో చెల్లిస్తున్నాం, దీంతో మన ఫారెక్స్ రిజర్వులు తగ్గిపోతున్నాయంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి ఇది పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఈ ఇబ్బంది అయితే మాత్రం మిగిలిన దేశాలపై కూడా ప్రభావం చూస్తే భారత్లో కూడా కనపడుతుంది. ఇక వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం, పెరగనున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం, భారీగా పతనమవుతున్న రూపాయి, డాలర్తో పోలిస్తే $95 డౌన్ అంటూ మనం చూడవచ్చు. మొత్తానికి ద్రవ్యోల్బణం అయితే మాత్రం భారీగా పెరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రభుత్వంపై ఎరువులు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సబ్సిడీల భారం, ఇరాన్ అమెరికా యుద్ధంతో పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం, క్రూడ్ ధర $140 చేరవచ్చు, దీనికి కారణం అమెరికన్ ఇరానే అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మిగిలిన దేశాల్లో దీని ప్రభావం ఏ విధంగా చూడవచ్చు. దీంతో రూపాయి మార్కం విలువ కూడా $95 పెరిగేటటువంటి అవకాశం డాలర్తో పోల్చుకుంటే. ఇక ఒప్పందం కుదిరే వరకు బ్లాకెడ్, ఇరాన్పై బాంబు దాడుల కంటే ఈ విధానమే బాగుందన్న ట్రంప్, తాము తొందరపడట్లేదని, మళ్ళీ దాడులకు ఆతృత ఏమీ లేదని కామెంట్. ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడాన్ని స్వాగతించిన యుఎస్ ప్రెసిడెంట్, అమెరికాలను సముద్రంలో కలిపేస్తాం, ఆ దేశం ఓ పెద్ద సైతాన్ ముజ్తబా, మా అణుక్షిపణి సామర్థ్యాలను కాపాడుకుంటాం, మా కొత్త వెపన్తో వారికి హార్ట్ అటాకే, ఇరాన్ నేవీ కమాండర్ హర్ముజ్పై నియంత్రణతో పర్షియన్ గల్ఫ్ సురక్షితమని వెల్లడి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం అయితే మాత్రం అది రోజు వార్తల్లో నిలిచేటటువంటి అంశం. మరి దాన్ని ఏ విధంగా దాన్ని నియంత్రిస్తారని చూడండి. ఇక ఫీజు రియంబర్స్మెంట్, ఇక స్టూడెంట్ల అకౌంట్లకి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక బ్యానర్ ఐటమ్గా వెలుగు దినపత్రికలు చూడవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎస్సీ స్టూడెంట్లకు అమలు, ఇక ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు వర్తింపు. అడ్మిషన్ల టైంలో ఫీజుల కోసం వేధించొద్దని కాలేజీలకు ఆదేశం. విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అందజేతలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు కాలేజీల అకౌంట్లో జమ అవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇకపై నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి కొత్త విధానం అయితే అమల్లోకి రానున్నట్లు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విద్యా సంవత్సరం నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. ఇక మే 10 అయితే మాత్రం పెరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ సభ. దాదాపు 7,823 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దక్షిణాదికి అన్యాయం చేసింది కాంగ్రెసేనని ఆయన మీడియా ముఖంగా అయితే మాత్రం ఫైర్ అవటం జరిగింది. మొత్తానికైతే మాత్రం ప్రధాని మూడోసారి బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా దాదాపు 7,823 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కొన్ని పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేశారు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మోడీని అభినందించడం, మరోపక్క ఆయన్ని ఉద్దేశించి కార్యకర్తలు కూడా ఎక్కువగా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి అయితే మాత్రం కిషన్ రెడ్డి దాదాపు 7,823 కోట్లతోటి అభివృద్ధి పనులు అయితే మాత్రం చేపట్టింది. ఇక డీజీపీ శివధర్ రెడ్డికి ఫేర్వెల్ పెరేడ్, పూలతో అలంకరించిన వాహనంలో కూర్చోబెట్టి వెహికల్ లాగిన ఐపీఎస్లు, ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల నమ్మకాన్ని గెలిచాం శివధర్ రెడ్డి. యువ పోలీసులు డిపార్ట్మెంట్కు మంచి పేరు తేవాలని సూచన. కొత్త డీజీపీ సివి ఆనంద్ ఛాలెంజ్ అధికారిని ప్రశంస. డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే మాత్రం అట్టహాసంగా చేశారు. ఇక యువ ఐపీఎస్లు అయితే మాత్రం ఆయన పూల అలంకరించి ఆయన అయితే మాత్రం వీడ్కోలు పలకటం జరిగింది. మొత్తానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన
అంటే విధి నిర్వహణలో ఏ విధంగా ఉండారో చాలామంది వక్తలు ఆయన అభినందించడం జరిగింది. ఇక ఆయనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సలహాదారు పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మాత్రం డీజీపీ శివధర్ రెడ్డి చేసినటువంటి సేవలను కొనియాడుతూనే ఆయనకి ఒక పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి 2 సంవత్సరాలు ఆయన పోస్టులో ఉంటారు. ఇక నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నటువంటి సివి ఆనంద్ అయితే మాత్రం ఆయన అభినందించడం జరిగింది. ఇక మొత్తానికైతే మాత్రం ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్ల గురించి చెప్పినటువంటి అంశాలు. ఇక ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం. ఇది 30 వారాలు దాటిన అబార్షన్కు అనుమతి ఇవ్వండి. అత్యాచార బాధిత బాలిక అబార్షన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. కాలానికి తగ్గట్టుగా చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన. అబార్షన్పై నిర్ణయం బాధిత బాలిక ఆమె పేరెంట్స్కే వదిలేసిన కోర్టు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ఓ పక్క ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు, మరో పక్క పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధిపై ఉన్నటువంటి సందిగ్ధత, మరో పక్క తెలంగాణలో విద్యార్థులకి అనమాట ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క విద్యార్థుల ఖాతాలకే నేరుగా నగదు బదిలీ చేసే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలి 2026-27 విద్యా సంవత్సరాన్ని చెప్పడం జరిగింది. మరోపక్క ప్రధాని మే 10న తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో దాదాపు 700 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలకు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి ఏపీ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై అయితేనే ఈరోజు అన్ని దినపత్రికలు కూడా ప్రధాన బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఇవి ఈరోజు ఈ దినపత్రికలో ప్రచురిత ప్రధాన అంశాలపై విశ్లేషణ. రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.